రోజు నువ్వు నా దగ్గరకు వచ్చి మీ అమ్మ పెళ్ళికి ఒప్పుకుందని చెప్పిన రోజు ఐ లవ్ యూ. I love you too. నేనిక్కడ అడ్డుగా నిల్చుంది నీకోసమే. ఎవరు మీరు? నేను పార్థు తల్లిని. మీరా? నమస్తే. వాడు రాలేదు. వాడికి చెప్పకుండా వచ్చాను. నీకు చెప్పాల్సింది చెప్పాలనే వచ్చాను. మీరు పెళ్లికి ఒప్పుకున్నారని పార్థు చెప్పాడు. అది అబద్ధమని చెప్పడానికే వచ్చాను. ఏమన్నారు? నువ్వు సరిగ్గానే విన్నావు. ఏది అబద్ధం అంటున్నారు? మీరు పార్థుతో చెప్పడం అబద్ధమా? మా పెళ్లికి ఒప్పుకోవడం అబద్ధమా? చెప్పడం నిజం, ఒప్పుకోవడం అబద్ధం. ఆ నిజాన్ని ఎందుకు అబద్ధం చేయాలని చూస్తున్నారు? వాడికి నిన్నిచ్చి పెళ్లి చేయటం నాకిష్టం లేదు కాబట్టి. ఎందుకు? కారణాలు చెప్పే అలవాటు నాకు లేదు. నిర్ణయాలు చెప్పే అలవాటు మాత్రమే నాకుంది. పార్థు నన్ను చచ్చిపోకుండా బ్రతికించాడు. నేను బ్రతకడం కోసం చదివిస్తున్నాడు. నా దృష్టిలో అతను దేవుడు. అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నానంటే నా జన్మ ధన్యమైందనుకున్నాను. ఇప్పుడు మీరు కాదంటే నేనేమైపోవాలి? ఇప్పుడు నువ్వు కాదంటే ఏమైపోతావో అది తెలుసుకో ముందు. అంటే నువ్వొక అటెండర్ కూతురువి. ఏం చేసినా అడిగే దిక్కుండదు. నోట్ల కట్టలే నోళ్లు మూయిస్తాయి. బెదిరిస్తున్నారా? వాస్తవం తెలుసుకోమంటున్నాను. తీసుకో. ఏంటిది? వాస్తవం. అర్థం కాలేదు. తెరిచి చూస్తే తెలుస్తుంది. తెల్ల చీర ఎందుకు ఇచ్చారు? నువ్వు వాడి జీవితంలో నుంచి తప్పుకోకపోతే వాడే ఈ లోకం నుంచి తప్పుకుంటాడు కాబట్టి.
తప్పుకోకపోతే నువ్వు జీవితాంతం ఈ చీరలోనే ఉండాలి. ఒప్పుకోకపోతే నీ శవం మీద తెల్లగుడ్డలా ఉండాలి. తప్పుకోకపోయినా ఒప్పుకోకపోయినా ఏదో ఒక శవం మీద కప్పడానికి అందుబాటులో ఉండాలి. ఏం మాట్లాడుతున్నారు మీరు? కన్న తల్లిలాగే మాట్లాడుతున్నారా? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కొడుకునే చంపేస్తారా? నేనింతే. ఈ పెళ్లి మీకు ఇష్టం లేదని మీ అబ్బాయితోనే చెప్పొచ్చు కదా. వాడు నిప్పుతో ఆడుకుంటానంటాడు, చెప్పినా వినిపించుకోనంటాడు. అందుకే ఆ నిప్పునే బూడిదిగా మార్చాలని నేననుకుంటున్నాను. ఇది వాడి చిన్నప్పటినుంచి అన్ని విషయాల్లోనూ నేనమలు చేస్తున్న సూత్రం. ఆ సూత్రంతో మా మంగళ సూత్రానికి ముడిపెట్టి మా ఇద్దరి ఆశల్ని బూడిద చేయాలని చూస్తున్నారా? చిన్న చిన్న విషయాల్లోనే ఆ సూత్రాన్ని పాటించిందాన్ని మంగళసూత్రం విషయంలో ఎందుకు మానేస్తాను? అన్యాయం, ఇది చాలా అన్యాయం. బెదిరించి భయపెట్టి మీరు మా ఇద్దరి ఆశల్ని సమాధి చేయాలని చూస్తున్నారు. లేదంటే వాడే సమాధైపోతాడని కూడా చెప్తున్నాను. నన్ను చంపేయండి. నా మాట వినకుండా వాణ్ణి పెళ్లి చేసుకుంటే అప్పుడెలాగూ తప్పదు. పల్లకి వద్దు, పాడికుడ వద్దు అనుకుంటే చెప్పు, నేనొక పరిష్కారం చెప్తాను. ఏంటది? ఒరే పరిష్కారం, చెప్పండి మేడం. ఎవరితను? నీ మొగుడు, నీ మొగుడు, నీ మొగుడు. వీడు నీ మొగుడని మా వాడి గుండెల మీద స్టాంపు వేయాలి. స్టాంపు కూడా రెడీగా ఉంది. స్టాంపు ఇది నీ కూతురని తెలిస్తే ఆ స్టాంపు పడిపోతుంది. లేదు, పార్తో గుండె పగిలిపోతుంది. నిన్ను మోసం చేశానని తెలిస్తే అతని మనసు ముక్కలైపోతుంది. నా ప్రాణాల్ని నిలబెట్టిన ఆ దేవుణ్ణి, చదువు చెప్పించి నా జీవితాన్ని నిలబెట్టిన ఆ దేవుణ్ణి ప్రేమ పేరుతో వాడుకొని అవసరం తీరిపోగానే వదిలేశానని తెలిస్తే మొత్తం స్త్రీ జాతి మీద ద్వేషం పుడుతుంది. ప్రేమకి కలంకం తీసుకొచ్చినందుకు, నమ్మించి గొంతు కోసినందుకు ఆడదంటేనే అసహ్యం పుడుతుంది. జీవితంలో ఏ ఆడదాన్ని నమ్మడు, జీవితాంతం పెళ్లే చేసుకోడు. ఇది నిజం, ఇదే జరుగుతుంది. పాపం చేయకండి, నా పార్థుని పిచ్చివాడిని చేయకండి. ఆ మనసు గాయపడితే నేను తట్టుకోలేను. ఆ కళ్ళల్లో ప్రేమని తప్ప ద్వేషాన్ని చూడలేను. మీ కాళ్ళు పట్టుకుంటాను. నేనేమైపోయినా పర్వాలేదు, చావంచుల దాకా వెళ్ళొచ్చిందాన్ని. కానీ పార్థుకి మాత్రం అన్యాయం చేయలేను.
ఆ మంచితనాన్ని అతనిలో నుంచి దూరం చేయలేను. ఛీ! నీకు ఒక అమ్మ ఓ నాన్న ఉన్నట్టున్నారు కదా. వాళ్ళు కూడా బాగుండాలి కదా. అందుకే మనిద్దరం ఈ పాపకు అమ్మా నాన్నగా మారక తప్పదు. ఛీ! వద్దు ప్రియా, గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న ఈ భర్తకు అన్యాయం చేయకు. ఈ పసిదానికి అమ్మ ప్రేమను దూరం చేసి ఇంకో తండ్రిని పరిచయం చేయకు. ఈ పాపం తట్టుకోలేక మీ ఇంట్లో కిరోసిన్ స్టవ్ పేలిపోతుంది. ఈ నిజాన్ని భరించలేక మీ ఇంటి దూలానికి ఉరితాడు వేలాడుతుంది. కాలి మీ అమ్మ, కర్మకాలి మీ నాన్న చితిలో కాలిపోతారు. లోకం ఖాళీ చేసి వెళ్ళిపోతారు. నువ్వు దూరమైపోతే నా కొడుకు బ్రతుకుతాడు. నా కొడుక్కి దగ్గరైతే నువ్వు చచ్చిపోతావు. నేననుకున్నది జరక్కపోతే మొత్తం అందరూ బూడిదైపోతారు. ఈ తెలుపు రంగు శాంతికి గుర్తు, అశాంతికి కాదు, అశుభానికి కాదు. నేను దూరం అయిపోతేనే పార్థు బ్రతుకుతాడంటే అతన్ని బ్రతికించుకోవడం కోసం నేను మానసికంగా చచ్చిపోవడానికి కూడా సిద్ధపడతాను. దయచేసి ఆ మంచి మనిషిని బ్రతకనివ్వండి. సిస్టర్, వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ.
నువ్వు చూసిన ప్రతి సంఘటన ముందు వెనక మీ అమ్మ హెచ్చరికలు ఉంటూనే ఉన్నాయి. నన్ను నీకు దూరం చేయడం కోసం మీ అమ్మ నిన్ను చంపడానికి కూడా వెనకాడలేదంటే అర్థం చేసుకో. మోసం చేశానన్న భ్రమలో పడి మొత్తం ఆడజాతినే ద్వేషిస్తూ నువ్వేం పోగొట్టుకుంటున్నావో గుర్తించు. వరుదినికి అన్యాయం చేయకు. చాలా ఆపు. మా అమ్మ గురించి నువ్వు 100 చెప్పు, 1,00,000 చెప్పు, నేను నమ్మను. నేను ఒకసారి డాక్టర్ ఫ్రీగా ఉన్నారో లేదో కనుక్కొని వస్తాను. డాక్టర్ శారదా గారిని కలవాలి. మీనాక్షి తీసుకున్నారా? తీసుకున్నా. ఓకే. ప్రపంచంలో నేను నమ్మే ఏకైక వ్యక్తి మా అమ్మే. అలాంటి మా అమ్మ నన్ను చంపించాలని చూస్తుందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అక్క, ఇప్పుడు నీకు 4th మంత్ కదా. టాబ్లెట్స్ అంటేనే వ్యాక్, వద్దని చెప్పవే. అది నేను చెప్పనక్క. నువ్వు ఇలాగే చేసావంటే నేను అందుకు కాల్ చేస్తాను. వద్దొద్దు, ఆయన వచ్చారంటే డబుల్ డోస్ రాయించేస్తారు. ఓకే. ఆ నమ్మకమే నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. ఆ నమ్మకమే నీకు ఆడవాళ్ల మీద ద్వేషాన్ని పెంచింది. ఆ గుడ్డి నమ్మకమే దేవత లాంటి భార్యను కూడా వదులుకునేలా చేసింది. ఒకవేళ నేను తప్పే చేసుంటే ఆ తప్పు నాది మాత్రమే కదా. దానికి వరోధనికెందుకు శిక్ష వేస్తావు? థ్యాంక్ యూ అక్క. రిసెప్షన్ లో చెప్పాను, ఒక 5 minutes లో పిలుస్తారంట. అయ్యో బామ్మగారు, జాగ్రత్త. అయ్యో ఏమండి? మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుందే. అవునక్క, నేను ఏదో సీజన్ లో ఇవన్నీ చూశాను. అవును, నాకు మాత్రం ఏ దశాబ్దంలోనూ చూసినట్టే అనిపిస్తుంది. నాకు మాత్రం మిమ్మల్ని ఏ యుగంలోనూ చూసినట్టు లేదమ్మా. కాదు, మీరు నాకు బాగా రిజిస్టర్ అయ్యారు. ఎక్కడో మిమ్మల్ని దగ్గర నుంచి చూశాను. అవును, నేను కూడా చూశాను. జీవితాంతం నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకోగలిగే దేవత వరుదిని. ఆమెకు అన్యాయం చేయకు. మీ అమ్మ మాయలో పడకు. నోర్మై, మా అమ్మ గురించి నువ్వు ఇంకొక మాట మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు. నీ చావు నువ్వు చావు, నేను వెళ్తున్నాను. పార్దు, ఆగు పార్దు. వరుదినికి అన్యాయం చేయకు. పార్దు, పార్దు, ప్లీజ్. గుర్తొచ్చింది. నేను మిమ్మల్ని పార్క్ లో చూశాను. అవునా? అవును. మీరు ఫ్లాస్క్ లో కాఫీ పట్టుకొచ్చి రావికొండల రావు గారి పక్కన కాఫీ పెట్టేసి వెళ్తుంటారు కదా. కరెక్ట్, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. ఆ సచ్చినోడు మీకు తెలుసా? సచ్చినోడా? తాతగారికి మా అమ్మగారు పెట్టుకున్న ముద్దు పేర్లేవే. అవునవును, ఆ ముద్దు పేరు ఎందుకు పెట్టుకున్నారో నాకు కూడా గుర్తొచ్చింది.